హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో నేను మనం COP గురించి మాట్లాడుకుంటూ క్యోటో ప్రోటోకాల్ 1997లో వచ్చింది, అమల్లోకి వచ్చింది 2005. అది ఏంటని అడిగాం. అఫ్కోర్స్ చాలామంది ఆన్సర్ ఇచ్చారు, ఎందుకంటే నిన్న క్లాస్లోనే చెప్పాను. ఇట్స్ COP థర్డ్ మీటింగ్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ థర్డ్ మీటింగ్. ఇంక ఈరోజు టాపిక్ వచ్చేసి నూతనంగా సంజయ్ మూర్తి కొత్త కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్గా నియమించబడ్డారు. సో సాధారణంగానే మనకి ఎగ్జామినేషన్లో ఇలాంటి పర్టికులర్ ఏ పోస్టుల కన్నా లైక్ కంట్రోలర్ ఆడిట్ జనరల్ కానీ, ఎలక్షన్ కమిషనర్స్ కానీ, లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కానీ, ఇలాంటి క్వశ్చన్స్ ఎవరు నియమించబడ్డారు అనేది రేర్గా అడుగుతారు. బట్ ఇలాంటి టాపిక్స్ వచ్చినప్పుడు వాటి బ్యాక్గ్రౌండ్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ ఉంటాయి. సో సమ్టైమ్స్ వెన్ ఎవర్ వి గెట్ ఎ ఛాన్స్ ఆఫ్ దీస్ టాపిక్స్ వీటిని రివిజన్ చేసుకోవడం అనేది మంచిది. సో మనం కూడా అదే కోవలో ఈరోజు క్లాసును చూద్దాం. ముందుగా కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్, అసలు ఈ పేరులోనే యాక్చువల్గా చిన్న తప్పు ఉందన్నమాట. బేసికల్గా CAG అనేటటువంటి కాన్సెప్ట్ ఆడిటర్ జనరల్. ఒరిజినల్గా అయితే మన దేశంలో కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్లో కంట్రోలర్ వర్క్ చేయరు, CAG C వర్క్ని చేయడు. కానీ ఇంగ్లాండ్ నుంచి మనము పార్లమెంటరీ డెమోక్రసీ అనేది అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి ఇంగ్లాండ్లో కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ అని అంటారు. సో అందుకని చెప్పేసి మనం కూడా కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ అని అంటున్నాం. కానీ బట్ ద యాక్చువల్ వర్క్ ఆఫ్ ద కంట్రోలర్ ఈజ్ నాట్ డన్ బై ద CAG. అదే మీకు ఇంగ్లాండ్లో అనుకోండి, రీసోర్స్ ఎలకేషన్ జరిగినప్పుడు మినిస్ట్రీస్ ఏదైనా ఒక సిగ్నేచర్ పెడితే వెన్ కమ్స్ టు ద మనీ ఎలకేషన్స్ అండ్ ఆల్, కౌంటర్ సిగ్నేచర్స్ CAG కూడా పెడుతుంది. అది మన దేశంలో లేదనమాట. సో కేవలం మన దేశంలో CAG కాగ్ అని అంటాము. ఇది కేవలం ఆడిటింగ్ మాత్రమే చేస్తుంది. సో ఇట్స్ ఎ మిస్నోమర్. బట్ ఎనీవే, ఇఫ్ యూ కమ్ టు ద టాపిక్, ఈరోజు మనం CAG అంటే ఏంటి, అపాయింట్మెంట్ అండ్ టర్మ్ ఎట్లా ఉంటుంది, ఇండిపెండెంట్ అథారిటీ అని ఎందుకు అంటారు, డ్యూటీస్ అండ్ పవర్స్ ఏముంటాయి, అలాగే వాళ్ళ యొక్క పాత్ర, ఎలా కాగ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. ఇటీవల కాలంలో కాగ్ మీద అనేక విమర్శలు వస్తున్నాయి. ఇవన్నీ మనం ఈరోజు క్లాస్లో చూద్దాం. సో ఇందాక చెప్పినట్టుగా గిరీష్ చంద్ర ముర్ము ఈయన స్థానంలో సంజయ్ మూర్తి అనేటటువంటి ఈయన్ని, of course a very well known personality and who has immense contribution to the Indian society and economy. సో బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు. సో ఈయన్ని CAGగా అపాయింట్ చేశారు. సో అయితే అందులోనే కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ అనేది మనకి ఆర్టికల్ నెంబర్ 148 భారత రాజ్యాంగంలో ఇవ్వబడింది. అలాగే వాళ్ళ యొక్క పాత్ర ఏముంటుంది అంటే, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అంటే భారత ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటటువంటి ప్రతి రూపాయి ఖర్చు, అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా కావచ్చు, కంటింజెన్సీ ఫండ్ కావచ్చు, ఆర్ పబ్లిక్ అకౌంట్స్ కావచ్చు, అందులో ప్రతి రూపాయి పెట్టేటటువంటి ఖర్చుని వీళ్ళే ఆడిట్ చేస్తారు. సో దీనికి సంబంధించినటువంటి ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్స్కి హెడ్గా ఉంటారు ఈయన. అలాగే పబ్లిక్ ఫండ్స్ అండ్ ఫినాన్షియల్ సిస్టమ్ అంటే ముఖ్యంగా ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బు కరెక్ట్గా ఖర్చు అవుతుందా లేదా, అంటే కరెక్ట్గా ఖర్చు అవుతుందా అంటే ఏంటిదని అర్థం, విద్యాశాఖకి 50,000 కోట్లు ప్రకటించారనుకోండి, ఈ 50,000 కోట్లు ప్రకటించినటువంటి మాదిరిగా ఖర్చు పెట్టారా లేదా వేరే ఖర్చులు ఏమైనా పెట్టారా, ఇవి చాలా క్లియర్ కట్గా ఆడిట్ చేస్తుంది. ఈ ఆడిటింగ్లో తప్పులు ఉంటే వాళ్ళని జైలుకు కూడా పంపినటువంటి సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశంలో కోల్ స్కామ్ కానీ, 2G స్కామ్ కానీ. సో ఇవన్నీ కూడా కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ కారణంగానే బయటకు వచ్చాయి. సో ముందుగా ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ చూస్తే, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని ఎక్స్పెండిచర్స్ అంటే ఖర్చులు ఆడిట్ చేస్తుంది. అలాగే ఫినాన్షియల్ అకౌంటబిలిటీ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన బ్యాలెన్స్ షీట్స్ని కూడా, అంటే ONGC కానీ, BHEL కానీ, సెయిల్, గెయిల్, కోల్ ఇండియా లిమిటెడ్ ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థల తాలూకా బ్యాలెన్స్ షీట్స్ని వీళ్ళే ఆడిట్ చేస్తారు. అలాగే కంట్రోలర్ ఆడిట్ జనరల్కి సంబంధించి ఒక చట్టం కూడా ఉంది. వాళ్ళకి అధికారాలు ఏమున్నాయి, వాళ్ళ విధులు ఏమున్నాయి అనేటటువంటి దాన్ని 1971లో తీసుకొచ్చాం. దీన్ని అనుసరించి వీళ్ళు పైన చెప్పినటువంటి పనులు చేస్తారు. అలాగే ఈ పర్టికులర్ యాక్ట్ని 76, 84 అండ్ 87లో బ్రాడర్ స్కోప్ టు CAG ఇవ్వడానికి మనం అనేక అమెండ్మెంట్స్ అనేటటువంటివి కూడా చేశాము. అలాగే ఈ పర్టికులర్ కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ కాగ్ అనేటటువంటి సంస్థ అటానమస్గా అంటే స్వయం ప్రతిపత్తితో పనిచేస్తుంది. మినిస్టర్స్ కానీ లేదా పార్లమెంట్ కానీ ఏ రకంగానూ కూడా కాగ్ చేసేటటువంటి పనుల్లో వేలు పెట్టడానికి లేదు. అలాగే కాగ్ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కాగ్ తాలూకా రిపోర్ట్ని పార్లమెంట్లో పెడతారు, దాన్ని చర్చిస్తారు కూడా. చాలాసార్లు కాగ్ రిపోర్ట్ని ఆధారంగా చేసుకునే అనేక సందర్భాల్లో ప్రభుత్వాల మీద దుమ్ము ఎత్తిపోయడం అనేటటువంటిది అనేక సందర్భాల్లో జరిగింది. చాలా రకాల స్కాములు కూడా బయటకు వచ్చాయి. కాగ్ తన తాలూకా రిపోర్ట్ని పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఇస్తుంది.
పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ఇరు పార్టీలకి చెందినటువంటి వ్యక్తులు ఉంటారు. సో వీళ్ళు ఈ కాగ్ తాలూకా రిపోర్ట్స్ని స్క్రూటినీ చేస్తారనమాట. ఆ రకంగా పార్లమెంట్లో ప్రభుత్వం ఖర్చు పెడుతున్నటువంటి ప్రతి రూపాయికి అకౌంటబిలిటీ అనేటటువంటిది ఉంటుంది. సో ఈ రకంగా రాజ్యాంగ విలువల్ని కాగ్ కాపాడుతూ ఉంటుంది. అలాగే అపాయింట్మెంట్ అండ్ టెన్యూర్ చూసుకుంటే సాధారణంగా కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ని ప్రెసిడెంట్ త్రూ ద వారంట్ అండ్ సీల్ అపాయింట్ చేస్తారు. 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు వీళ్ళు రిటైర్మెంట్ వరకు ఉంటారు. అలాగే వీళ్ళు తీసుకునేటటువంటి ఓత్ యథావిధిగానే కాన్స్టిట్యూషన్ని అప్హోల్డ్ చేయాలని ఉంటుంది. అలాగే రిమూవల్ ఆఫ్ సిఏజీ, ఒకవేళ కాగ్ని కనుక తొలగించాలంటే ప్రెసిడెంట్ మాత్రమే తొలగించగలుగుతారు. అది కూడా సుప్రీంకోర్టు జడ్జిని ఏ విధంగా అయితే తొలగిస్తారో ఆ ప్రాసెస్నే ఫాలో అవ్వాలి. అంటే బోత్ హౌసెస్లో మనకి ఈ స్పెషల్ మెజారిటీ అనేటటువంటిది రావాలి వెన్ కమ్స్ టు ద కాగ్. అలాగే మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ అనేటటువంటి కండిషన్స్ మీద మాత్రమే కాగ్ని తొలగించడం అనేటటువంటిది ఉంటుంది. అలాగే ఒకవేళ కాగ్ రిజైన్ చేయాలని అనుకుంటే కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ప్రెసిడెంట్కి రెసిగ్నేషన్ ఇచ్చి దే కెన్ రిజైన్ ఆల్సో. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇండిపెండెంట్ బాడీస్ ఇన్ అవర్ కంట్రీ. ఎలక్షన్ కమిషన్ ఇంకా ఇతర సంస్థల మాదిరిగా ఈవెన్ ఎలక్షన్ కమిషన్తో పోల్చుకుంటే ఇంకా ఎక్కువ అటానమీ కలిగినటువంటి సంస్థ. అలాగే ఇండిపెండెంట్ అథారిటీ అని ఎందుకు అంటారు? సాధారణంగా చాలామందికి అర్థం కాదు ఏంటి అసలు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అంటే. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అంటే డెమోక్రసీలో మనకి సాధారణంగా 3 పిల్లర్స్ ఉంటాయి: ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేచర్. ఈ ముగ్గురు కూడా కాగ్ చేసేటటువంటి పనులు వేలు పెట్టరు. అంటే కార్యనిర్వాహక వ్యవస్థ కానీ, శాసన వ్యవస్థ కానీ, అలాగే న్యాయ వ్యవస్థ కానీ ఎవరైనా ఒక సిస్టమ్ చేసేటటువంటి పనుల్లో తల దూర్చకుండా ఉండేటటువంటి అధికారాలు ఉంటే దాన్ని అటానమస్ అని అంటాం. సో ఆ రకంగానే కాగ్ అనేటటువంటిది చాలా అటానమస్గా పనిచేస్తుంది. అలాగే కాగ్ ఏ రకమైన భయభ్రాంతులు లేకుండా పనిచేయడానికి కేవలం ప్రెసిడెంట్ మాత్రమే రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ప్రక్రియను అనుసరించి మాత్రమే కాగ్ని రిమూవ్ చేసేటటువంటి అధికారాలు ఉంటాయి. అలాగే కాగ్ ఈజ్ ఇనెలిజిబుల్ ఫర్ ఫర్దర్ ఆఫీస్. ఒకవేళ ఎవరైనా కాగ్ని అపాయింట్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ ప్రభుత్వం ఉంది, ఒక కాగ్ని అపాయింట్ చేసి మాకు ఫేవర్గా రాయండి అని అనడానికి కూడా లేదనమాట. ఎందుకంటే వన్స్ కాగ్గా అపాయింట్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫర్దర్గా ప్రభుత్వంలో మరొక పోస్ట్ పొందడానికి అధికారం అనేటటువంటిది ఉండదు, ఇన్ఎలిజిబుల్. కాబట్టి నెక్స్ట్ ఇంక ఫ్యూచర్ లేదు కాబట్టి వీళ్ళు ఎవరికి భయపడాలి? సో ఆ రకంగా దీని ఇండిపెండెన్స్ కాపాడుతున్నాం. అలాగే కాగ్ తాలూకా శాలరీలు కూడా సుప్రీంకోర్టు జడ్జితో ఈక్వల్గా ఉంటాయి. దీన్ని పార్లమెంట్ ఎప్పటికప్పుడు సవరిస్తూ ఉంటుంది. అలాగే ప్రెసిడెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ కాగ్ సర్వీస్ కండిషన్స్ ఫర్ ద కాగ్ స్టాఫ్. అంటే కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ కింద ఇంకా చాలామంది ఆడిటర్స్ ఉంటారనమాట. సో మనం చాలా రకాల ఎస్ఎస్సీ లాంటి జాబుల్లో కూడా కాగ్లోకి వెళ్ళొచ్చు. అయితే ఇలాంటి వాళ్లకు ఏ రకమైన సర్వీస్ కండిషన్స్ ఇవ్వాలనేది కూడా కాగ్ ఇన్ కన్సల్టేషన్ విత్ ప్రెసిడెంట్ ఇది చెప్తూ ఉంటారు. అలాగే కాగ్స్కి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అంటే కాగ్ కింద ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి శాలరీస్, అలవెన్సెస్, పెన్షన్స్ ఇవన్నీ చార్జ్డ్ అపాన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి ఉంటుంది, సమీకృత నిధి అని. ఇందులో చార్జ్డ్ అండ్ అన్చార్జ్డ్ ఎక్స్పెండిచర్స్ అని ఉంటాయి. చార్జ్డ్ ఎక్స్పెండిచర్ అని ఉన్నప్పుడు పార్లమెంట్ దీనికి ఎప్పుడూ అప్రూవల్ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ ఎగ్జిక్యూటివ్ సిగ్నేచర్ పెడితే సరిపోతుంది. అంటే ఆ లోపల ఎవరెవరైతే శాలరీలు తీసుకుంటున్నారో కాగ్లో ఉన్నటువంటి ఉద్యోగుల జీతభత్యాలను కూడా పార్లమెంట్ ముట్టుకోలేదు. ఎప్పుడైతే పార్లమెంట్ ముట్టుకోలేదో పార్లమెంట్ కంట్రోల్ ఉండదు. సో కాబట్టి అలా దీన్ని స్వయం ప్రతిపత్తిని కాపాడతాం. సాధారణంగా మనం చూడండి, పోలీసులు కానీ ఇంకొకరు కానీ ఎందుకు పొలిటీషియన్స్ చేతిలో కొన్నిసార్లు కీలుబొమ్మలు అవుతారు? ఇప్పుడు ఒక పోలీసు ఉన్నారనుకోండి, ఈ అధికారాన్ని ట్రాన్స్ఫర్ చేయడం పొలిటీషియన్స్కి 5 నిమిషాల పని, కాగ్ని అట్లా చేయడానికి ఉండదు. సో కాబట్టి కాగ్ శాలరీని కూడా పార్లమెంట్ కూడా ముట్టుకోలేదు. ప్రైమ్ మినిస్టర్లు అందరూ మర్చిపోండి మీరు. పార్లమెంటు కూడా కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ కాదు, ఆ లోపల పనిచేసే స్టాఫ్ను కూడా ముట్టుకోలేదు. ఇలా స్వయం ప్రతిపత్తిని కాపాడుతారు. అలాగే మినిస్టర్ ఎవరు కూడా కాగ్ని రిప్రజెంట్ చేయడానికి ఉండదు పార్లమెంట్లో. సో కాబట్టి ఆ రకంగా కాగ్ తాలూకా స్వయం ప్రతిపత్తి ఉంటుంది. సో దీంతోపాటు కాగ్ తాలూకా పవర్స్ ఏంటంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి సంబంధించి, అలాగే భారత ప్రభుత్వము అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఆడిటింగ్ మొత్తం వీళ్ళే చేస్తారు. అలాగే గవర్నమెంట్ కార్పొరేషన్స్, ప్రభుత్వ రంగ సంస్థలకి వీళ్ళే ఆడిటింగ్ చేస్తారు. అలాగే నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్, ఎంత నికరంగా పన్నులు వచ్చాయి అనేటటువంటి దానికి ఒక సర్టిఫికెట్ ఇస్తారు. అలాగే ఎంత అప్పులు ఉన్నాయి, ఎన్ని సస్పెండ్ అకౌంట్స్ ఉన్నాయి, దీనికి సంబంధించి కూడా రిపోర్ట్ మొత్తం వీళ్ళే ఇస్తారు. అలాగే కాగ్ ఎప్పుడు కూడా వాళ్ళ తాలూకా రిపోర్ట్ని ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తూ ఉంటుంది. ఆయన పార్లమెంట్ ముందు పెడతారు. అలాగే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కూడా కాగ్ ఈ రిపోర్ట్ ఇస్తూ ఉంటుంది.
కాగ్ తాలూకా రిపోర్ట్ని ఫైనల్గా ఎగ్జామిన్ చేసేది మాత్రం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఆ తర్వాతే అది పార్లమెంట్కి వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి అన్నమాట. అలాగే రోల్ ఆఫ్ కాగ్ కూడా మనం చూస్తే ఏజెంట్ ఆఫ్ పార్లమెంట్ అని అంటాము. అంటే ఒక రకంగా చెప్పాలంటే పబ్లిక్ మనీ, ప్రజాధనాన్ని కరెక్ట్గా ఖర్చు పెడుతున్నామా లేదా అనేది లెక్క కట్టేది ఎప్పుడు కూడా కాగ్ ఉంటుంది. అలాగే ఎప్పుడైనా ఫండ్స్ లీగల్లీ అవైలబుల్ ఉంటే ఈ లీగల్గా వచ్చినటువంటి ఫండ్స్ని కరెక్ట్గా ఖర్చు పెడుతున్నారు లేదా, అంటే చట్టబద్ధంగా వచ్చినటువంటి వనరులను చట్టబద్ధంగా ఖర్చు పెడుతున్నారా లేదా, ఇది ప్రభుత్వానికి హక్కు ఉండి ఖర్చు పెడుతోందా, అధికారం ఉండి అధికారం లేకుండా ఖర్చు పెడుతోందా, ఇవన్నీ చూస్తారు. అంటే ట్యాక్స్ పేయర్స్ మనీ, పన్నులు కట్టేటటువంటి వ్యక్తుల తాలూకా ఈ డబ్బు కరెక్ట్గా ఖర్చు అవుతోందా లేదా అనేటటువంటిది కాగ్ ఎప్పుడు చూస్తూ ఉంటుంది. అలాగే ఇందులో అనేక రకాల ఆడిట్స్ ఉంటాయి. ప్రొప్రైటరీ ఆడిట్, పర్ఫార్మెన్స్ ఆడిట్, ఇట్లా డబ్బులు కరెక్ట్గా ఖర్చు పెడుతున్నారా లేదా అనేది ఒక ఆడిట్, ఖర్చు పెట్టిన డబ్బులకి సరైన అవుట్కమ్ వచ్చిందా లేదా అనేది రెండో ఆబ్జెక్ట్. ఇలాంటివి కూడా కాగ్ చేస్తూ ఉంటుంది. అంటే కొన్నిసార్లు ప్రభుత్వం అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతుంది పని లేకుండా, చాలాసార్లు ఉంటాయి ఇట్లాంటిది. సో ఇలాంటి వాటికి కూడా కాగ్ అనేటటువంటిది రిపోర్ట్లు ఇస్తూ ఉంటుంది. అలాగే రెగ్యులేటరీ ఆడిట్స్ అనేటటువంటివి, అంటే చట్టబద్ధమైన అలాగే రెగ్యులేటరీ ఆడిట్స్, లీగల్ అండ్ రెగ్యులేటరీ ఆడిట్స్ అనేటటువంటివి మ్యాండేటరీ, ప్రొప్రైటరీ ఆడిట్స్ అనేటటువంటివి కాగ్ కావాలని అనుకుంటే చేస్తుంది, ఈవెన్ పర్ఫార్మెన్స్ ఆడిట్స్ కూడా. అలాగే కాగ్ అనేటటువంటిది కేవలం ఆడిట్ జనరల్ మాత్రమే చేస్తుంది, ఇందాక చెప్పినట్టుగా కంట్రోలర్ తాలూకా పని చేయదు. సో కానీ మనం అక్కడి నుంచి తెచ్చుకున్నాం కాబట్టి మనం కూడా కాగ్ అని పిలుస్తున్నాం. సో దీంతోపాటు కాగ్ ఎలా డెమోక్రసీని స్ట్రెంగ్తన్ చేస్తుంది, ప్రజాధనాన్ని ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎలా ఖర్చు పెడుతున్నాం అనే లెక్క ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి జవాబుదారీతనం అనేటటువంటిది పెరుగుతుంది. అలాగే లోకల్ గవర్నెన్స్, కొన్నిసార్లు ఈ యొక్క స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి అనేక అంశాలను కాగ్ ప్రస్తావిస్తుంది. వాళ్ళకి ఎంత నిధులు వెళ్తున్నాయా లేదా, వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు, ఇట్లాంటి వాటి గురించి రిపోర్ట్ ఇస్తుంది. దానివల్ల లోకల్ గవర్నమెంట్స్ అనేవి కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి. అలాగే సెపరేషన్ ఆఫ్ పవర్స్కి సంబంధించి కూడా అనేక సందర్భాల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అంశాల గురించి కాగ్ ప్రస్తావిస్తుంది. సో ఇక్కడ కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఫెడరల్ సిస్టమ్ని బలోపేతం చేసేందుకు కాగ్ ఉపయోగపడుతుంది. అలాగే సిటిజన్ సెంట్రిక్ అప్రోచ్, కాగ్ ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చినా ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇస్తుంది. ఈ పర్టికులర్ ఖర్చు వల్ల ప్రజలకు ఎంత న్యాయం జరిగింది, ఎంత అన్యాయం జరిగింది. సో కాబట్టి ప్రజా మద్దతు కోరేటటువంటి ఒక సంస్థ, లేదా ప్రజలకు మంచి చేయాలని అనుకునేటటువంటి ఒక సంస్థ, బట్ విత్ టెక్నికల్ ఆస్పెక్ట్స్. అయితే కాగ్ మీద అనేక రకాల విమర్శలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో 2015లో 53 రిపోర్ట్లు ఇచ్చినటువంటి కాగ్ 2023కి వచ్చేటప్పటికి 18 రిపోర్ట్లే ఇచ్చింది. అంటే సరిగ్గా పనిచేయట్లేదనే కదా. అలాగే పెండింగ్ ఆడిట్స్, కొన్ని ఆడిట్స్ కరెక్ట్గా చేసేస్తున్నారు, కొన్ని ఆడిట్స్ మాత్రం పెండింగ్లో ఉంటున్నాయి, వాటిని కనీసం పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా ప్రొప్రైటరీ అండ్ పర్ఫార్మెన్స్ ఆడిట్స్ని ఇవ్వట్లేదు. అలాగే పోస్ట్ ఫ్యాక్టో ఆడిట్స్, కాగ్ ఎప్పుడు కూడా ఖర్చు పెట్టిన తర్వాత చెప్తుంది. ప్రివెంటివ్ మెజర్ కదా మనకు కావాల్సింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఏదో ప్రాజెక్ట్ చేస్తున్నాం అనుకోండి, ఈ ప్రాజెక్ట్ ప్రజలకు పనికిరాదని ముందుగా చెప్తే కదా దానివల్ల ప్రజలకు ఉపయోగము. అయిపోయిన తర్వాత అరే వీళ్ళు తప్పు ఖర్చు పెట్టారని చెప్పడం వల్ల ఉపయోగం ఏముంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో కాగ్ ఒక రకంగా క్యూర్ కూడా చేయదు, జస్ట్ రిపోర్ట్ ఇస్తుందంటే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోదు. అలాగే ఫినాన్షియల్ ఓవర్సైట్, అంటే ప్రోయాక్టివ్ ఫినాన్షియల్ గవర్నెన్స్, కాగ్ రిపోర్ట్ల కారణంగా ప్రభుత్వ ఖర్చులో మార్పులు ఏమన్నా వస్తున్నాయంటే ఏమీ రావట్లేదు, అసలు కాగ్నోడు పట్టించుకోవట్లేదు. ఇది కూడా ఒక పెద్ద డ్రాబ్యాక్. అలాగే ఆడిటింగ్, అడ్మినిస్ట్రేషన్ కాదు, ఎప్పుడు కూడా కాగ్ ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ ఖర్చు పెడితే బాగా వస్తుంది అనే దాని మీద దృష్టి పెట్టాలి తప్ప, కేవలం ఆడిటింగ్ అనేటటువంటి దాని మీద దృష్టి పెడుతుంది తప్ప అడ్మినిస్ట్రేషన్, పరిపాలనలో ఎలా మార్పులు తీసుకొస్తాయి అనేటటువంటి వాటి మీద దృష్టి పెట్టదు. అలాగే ఇన్సఫిషియెంట్ ఎక్స్పర్టైజ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రకృతి వనరులు ఉన్నాయి, ఈ ప్రకృతి వనరులు సమర్థవంతంగా మనకి ఎంత ఉన్నాయి, దీనివల్ల మనకి ఎకనామికల్గా ఎంత బెనిఫిట్ అవుతుంది ఫ్యూచర్లో అనేటటువంటి అంశాలను ఎప్పుడు కూడా కాగ్ ఆడిట్ చేయదు. సో పెట్టిన ఖర్చు మాత్రమే చెప్తుంది లెక్క, అంతే. అలాగే స్టాఫింగ్, 2013-14లో 48,000 మంది ఎంప్లాయీస్ ఉంటే కాగ్ కింద, తర్వాత అది 41,000కే తగ్గిపోయారు, అంటే 7,000 మంది ఇంకా తక్కువ ఉన్నారు. అలాగే చాలాసార్లు కాగ్ ఇవ్వాల్సినటువంటి రిపోర్ట్స్ డిలే చేస్తుంది. సో దీనివల్ల కూడా మనకి అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ అనేది తగ్గుతుందని కొంతమంది చెప్పే విమర్శ. సో ఇది అంతా కూడా మనం మెయిన్స్ అండ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో కాబట్టి దీనికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న బాగా భారీగా ఉంది, నేను పక్క తప్పుకుంటాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకొని దీని ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ముఖ్యమైన పాత్రను పోషించాలి, ఇది నియామక పద్ధతి అలాగే నిబంధనలతో పాటు అది ఉపయోగించగల అధికారాల పరిధిలో ఎలా ప్రతిబింబిస్తుందో వివరించండి. 200 పదాల్లో రాయండి. అండ్ కాగ్ డెఫినెట్గా యాజ్ ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. సో ఇది కాగ్కి సంబంధించి కాస్త పెద్ద టాపిక్ కాబట్టి వేగంగా అర్థమయ్యేటట్టుగానే చెప్పే ప్రయత్నం చేశాను. మరో కొత్త టాపిక్తో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.